ఆ రోజు ఆదాము అవ్వలకి దేవుడు ఒక చాయిస్ ముందు పెట్టాడు. ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ తినండి, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే పండును తినకండి. కొన్ని వందల వేల బెనిఫిట్స్, ప్రయోజనాలు వాళ్ళకి అప్పగించి ఒక్కటే ఒక్క పాయింట్ చెప్పాడు, అది చెయ్యొద్దు అన్నాడు. మరి ఆ వందలు వేల కొలది ఆశీర్వాదాలు అనుభవించారో లేదో మనకు తెలియదు, కానీ ఆ చెయ్యొద్దు అన్నదే చేశారు. కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అది పట్టుకుంటారని దేవుడికి తెలుసు కదా, తింటారని ప్రభువుకి తెలుసు కదా, అది ఎందుకు పెట్టాలి, ఎందుకు చెయ్యాలి? ఒకవేళ దేవుడు కొన్నిసార్లు మనల్ని అలా చేశాడు అనుకోండి, రోబోట్స్ లాగా ఉంటాం అనమాట. మనం ఇంకా అంతే, రోబోట్స్ ఉంటాయి కదా, అలా ఉంటాం మనం. మన స్వంత నిర్ణయాలు చేసుకునేది ఏమి ఉండదు. ఇంకా దేవుడు మనకి చాయిస్ ఇచ్చాడు, మంచిని చెడ్డని వివేచించే శక్తి ఇచ్చాడు. ఇదిగో ఇది తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు, అసలు వస్తారని చెప్పాడు. మరి భయపడ్డారా? కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని మాటలు చెవితో విన్నారు, కానీ హృదయంలో పెట్టుకోలేదు. షెల్ఫ్ల్లో బైబిల్ ఉంటున్నాయి, బీరువాల్లో బైబిల్ ఉంటున్నాయి, హ్యాండ్ బ్యాగుల్లో బైబిల్ ఉంటున్నాయి, నీ హృదయంలో బైబిల్ వస్తుందా?